ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానం. అటువంటి కుటుంబంలో ఏ చిన్న పరిణామం జరిగినా అది సంచలనమే. అయితే సంచలనాలకు ఆ కుటుంబం వేదికైంది తప్ప ఆశించిన స్థాయిలో రాజకీయ లబ్ధి పొందలేకపోయింది. వంగవీటి మోహనరంగ మరణానంతరం ఆ కుటుంబం పేరు రాజకీయాల్లో వినిపిస్తూ వస్తోంది. కానీ వారి కుటుంబాలకు రాజకీయం ఎంత మాత్రం లబ్ధి చేకూర్చలేదు. కుమారుడు రాధాకృష్ణ రాజకీయాల్లోకొచ్చిన అనాలోచిత నిర్ణయాల వల్ల సరైన పదవి దక్కించుకోలేకపోయారు. యాక్టివ్ పాలిటిక్స్, పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉండిపోతున్నారు. అయితే ఇప్పుడు వంగవీటి మోహనరంగ కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తుండడం సంచలనమే. అయితే ఆమె ఏ పార్టీలో చేరుతారు అన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. అయితే తాజాగా ఆమె జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారని ప్రచారం అయితే మాత్రం జరుగుతోంది. తద్వారా వైసీపీలో చేరుతారా అనే ప్రచారం కూడా ఊపందుకుంటోంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీలోకి వంగవీటి వారసురాలు వచ్చి చేరుతారంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది మంచి పరిణామమే. కానీ వంగవీటి కుమార్తెకు మాత్రం ఇది సాహసమే అవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయింది. ఆపై కూటమి పార్టీలు బలంగా ఉన్నాయి, సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. పైగా అదే టీడీపీలో తన సోదరుడు వంగవీటి రాధాకృష్ణ ఉన్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల నడుమ ఆశా కిరణ్ వైసీపీలో చేరితే ఆ పార్టీకే లాభం. అయితే ఆమె సాహసించి పోరాటం చేసి వైసీపీని అధికారంలోకి తెస్తే మాత్రం ఆమెకు సముచిత స్థానం దక్కేది. ప్రస్తుతం వైసీపీ కాపు సామాజిక వర్గం అండ అవసరం. అందులో భాగంగానే వంగవీటి కుమార్తెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తేవాలన్నది వ్యూహంగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే వైసీపీలో చేరి మూల్యం చెల్లించుకున్నారు ముద్రగడ పద్మనాభం. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ తెరపైకొచ్చారు. కాపు రిజర్వేషన్ ఉద్యమంతో నాటి టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా చేశారు. దాని ఫలితమే కాపులు 2019 ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలవడం. మొన్నటి ఎన్నికల్లో మాత్రం కాపులు పూర్తిగా వైసీపీకి దూరమయ్యారు. ముద్రగడ పద్మనాభం బయట ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేయగలిగారు. ఆ పార్టీకి దగ్గరైనప్పుడు మాత్రం కాపులను దగ్గర చేయలేకపోయారు. ముద్రగడ చేయలేనిది వంగవీటి కుమార్తె చేసి చూపిస్తేనే ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అయితే కేవలం కాపులను ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే ఆశా కిరణ్ వైపు మొగ్గు చూపుతున్నారు జగన్. గతంలో ఇదే జగన్ తన సోదరుడు వంగవీటి రాధాకృష్ణను పిలిచి ఎలా అవమానించారో ఆమె గుర్తుంచుకోవాలి. తప్పకుండా కాపుల మద్దతు కోసం ఆశా కిరణ్ను అడ్డం పెట్టుకుంటారన్నది బహిరంగ రహస్యం.